అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాతనైతే మళ్ళీ వీడియో పెడుతున్నా. ఈరోజైతే మనం శారీకైతే లేస్ వేయడం చాలా ట్రెండింగ్‌లో ఉంది చాలా రోజుల నుండి. కానీ నేను మాత్రం ఈ వీడియో ఎప్పుడో తీసినా గానీ ఈ వీడియోనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియోలో మనకి శారీకైతే మనం ఎలా వేసుకోవాలి లేస్ అనేదైతే నేను చూపిస్తా. ఫస్ట్ అయితే మనం శారీ మొత్తాన్ని ఇలా కొంగునైతే మనకెంత కొంగు కావాలో అంతనైతే నేను ఇలా అందాల కొద్దీ అయితే ఇలా తీసుకొని మడత పెట్టుకొని ఇలా నడుము దగ్గర నుండి అయితే మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం లేస్ బెండ అనేది అయితే నేను ఒకటి మొత్తం తీసుకొచ్చిన 5 మీటర్లది. ఇప్పుడు మనం చాక్ పీస్ గీతనైతే ఎక్కడ నుండి పెట్టుకున్నామో అక్కడ నుండి చూసుకుంటూ కట్ వర్క్ అనేది ఇలా కొంచెం బయటికి ఉండేటట్టు మెషిన్ పైన ఇలానైతే మనం స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి. దాని తర్వాత పక్క సైడ్ కట్ వర్క్ ఉన్న సైడ్ అయితే ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ అయితే మనం చూసుకుంటూ ముడతలు రాకుండా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా సేమ్ లేస్ అనేది అయితే 5 మీటర్లు పట్టింది నాకైతే. ఎందుకంటే ఇక్కడ మనం శారీ మొత్తం చూసుకొని కొలత ఫస్ట్ కొంగు సైడ్ వచ్చుకున్న కొంగు సైడ్ నుంచి మనం చింగులు వచ్చిన దగ్గర నడుము దగ్గర నుండి అయితే స్టార్ట్ చేసుకోవాలి. అలా స్టార్ట్ చేసుకొని కొంగు సైడ్ నుండి స్టార్ట్ చేసి మనమైతే శారీ మొత్తానికి మిగిలిన లేస్ ఎంతైతే ఉందో అదంతా వచ్చేదాకా ఇలానైతే వేసుకోవాలి. ఇదైతే కొంగు. ఇప్పుడు కొంగు దగ్గరనైతే నేను ఇలా మలుచుకున్నా, కొంచెం మలిచి కొంతమంది అయితే ఏంటంటే లేస్ని కట్ చేసి కొంగు మూల దగ్గర కట్ చేసి అయితే లేస్ని వేస్తారు. కాకపోతే నేనైతే ఇప్పుడు ఇలా మలుచుకొని అయితే ఇలా వేసుకుంటున్నా. మూల వచ్చిన దగ్గరనైతే మనం లేస్ అనేది అయితే కట్ చేసుడు అవసరమే లేదు. ఇలానైతే మలుచుకొని వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగా అయితే మనం మలుచుకొని కింద శారీ అనేది ఎక్కడ ముడత లేకుండా అయితే చూసుకోవాలి మనం. ఇదే విధంగా శారీ మొత్తానికి అయితే మనం కుట్ట అనేది వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా కింద ముడత రాకుండానైతే శారీని అయితే ముడత రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ లేస్ అనేది స్ట్రేట్గా పెట్టుకుంటూ ఇలా మూల దగ్గరనైతే నేను సేమ్ అటు ఏ విధంగానైతే మలుచుకున్నామో సేమ్ ఈడ కూడా అదే విధంగానైతే ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకొని మనం ఒక మూల సైడ్ అయితే ఇలా ఫస్ట్ ఎంత మలిచినామో దానికి మొత్తం అయితే ఒక కుట్టు రిటర్న్ వేసి మళ్ళీ దాన్ని డబుల్ కుట్టు అయితే వేసుకొని ఇలా శారీ మొత్తానికి అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంగు సైడ్ అయితే అయిపోయింది. పక్క నుండి కింది సైడ్కి అయితే మొత్తం ఇప్పుడు శారీకి కింది సైడ్ అయితే బార్డర్ ఉన్న సైడ్ అయితే మొత్తం ఇప్పుడు మనం ఈ లేస్ అనేది అయితే వేసుకోవాలి. లేస్ ఎంతవరకు వస్తుందో మనం అంత మందం అయితే మొత్తం ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకొని తర్వాత నెక్స్ట్ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం చీరని అయితే సమానంగా అనుకుంటూ మనమైతే లేస్ అనేది అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ లేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక కుట్టు అయితే నేను వేసుకుంటూ వస్తున్నా. దాని పక్క సైడ్ నుండేలే మనకు శారీ బార్డర్ కిందనైతే ఎంత ఉందో అంత ఇంకొక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. అంతే, చాలా నీట్గానైతే వచ్చింది లేస్ వేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి.